హాయ్ మామ, శశివర్ధనే. పలాస హీరో రక్షిత్ గారు హీరోగా, కోమలి ప్రసాద్ గారు హీరోయిన్గా యాక్ట్ చేశారు. తమిళ యాక్టర్ శ్రీమాన్ గారు ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేశారు. సాయి మోహన్ ఉబ్బన గారు డైరెక్ట్ చేశారు మామ. ఈ వీక్ థియేట్రికల్గా ఏ మూవీ పెద్దగా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయకపోయినా ఉన్నంతలో కాస్టింగ్ వల్ల, లేకపోతే పలాస లాంటి హిట్ సినిమాలో హీరో అవ్వటం వల్ల సినిమా వస్తుంది అనే విషయం కొంతమందికైనా తెలుసు. వేరేగా చెప్పాలి అంటే అది కూడా లేదనుకోండి. ఈరోజే రిలీజ్ అయింది మామ. ఇప్పుడే చూశాక నాకు నచ్చలేదు మామ, అస్సలు నచ్చలేదు. ఒక విషయం చెప్పాలి అంటే స్టోరీ ఎంత పాతదైనా పర్లేదు, బట్ చూపించే విధానం ఎంగేజ్ చేయాలి, ఆడియన్స్కి నచ్చేలా ఉండాలి. ఈ సినిమాలో అలాంటిది ఏమీ ఉండదు మామ. ఒక్కటంటే ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు నాకు. చాలా రొటీన్ స్టోరీ, ఎన్నోసార్లు చూసేసినట్టు ఉండే సీన్స్, పరమ బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే, అస్సలు పసలైన పాటలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఏది వర్కౌట్ అవ్వలేదు మామ నాకు. ముందుగా స్టోరీలోకి వెళ్తే, రాఘవ తన పక్కూర్లో ఉన్న శశిని లవ్ చేస్తూ ఉంటాడు. శశికి చిన్నప్పుడే తన అమ్మ నాన్న చనిపోవడంతో వాళ్ళ బామ్మ దగ్గర పెరుగుతుంది. చాలా పెద్ద ఎదవైన శశిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. రాఘవ శశిని పెళ్లి చేసుకున్నాడా, శశి వాళ్ళ బావని అడ్డు తప్పించాడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఇలా లైన్లో స్టోరీ వింటేనే చాలాసార్లు వినేసిన స్టోరీలా అనిపించింది కదా. సినిమా ఎంతకన్నా ప్రెడిక్టబుల్గా ఉంటుంది మామ. ప్రతి సీను ఇంతకుముందు చూసేసామే అన్నట్టే ఉంటుంది. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే, శ్రీమాన్ గారిని ఫాదర్ క్యారెక్టర్కి తీసుకోవడమే. టెంప్లెట్ ఫాదర్ క్యారెక్టర్ అయినా ఆయన చేయటం వల్ల ఫ్రెష్ ఫీల్ అయితే వచ్చింది మామ. ఆయన చాలా బాగా పర్ఫామ్ చేశారు. హీరోయిన్ కోమలి ప్రసాద్ గారు చూడడానికి చాలా బాగున్నారు. ఆవిడ సీన్స్ వరకు ఆవిడ బాగా యాక్ట్ చేశారు కూడా. కెమెరా వరకు గోదావరి సీన్స్ చూపించేటప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మామ విజువల్స్. ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అబ్బాయివి కొన్ని సీన్స్ వర్కౌట్ అయ్యాయి అంతే, మిగతావన్నీ మైనస్లే మామ. ఇంకా పర్టికులర్గా మైనస్ల గురించి మాట్లాడుకుంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, సినిమాయే పెద్ద మైనస్ మామ. ఇంకా పర్ఫార్మెన్సెస్, మెయిన్ హీరో పర్ఫార్మెన్సే కరెక్ట్గా ఉండదు మామ. అన్ని సీన్స్కి ఒకే ఎక్స్ప్రెషన్, ఏది వర్కౌట్ అవ్వదు. విలన్ క్యారెక్టర్ స్టార్టింగ్లో ఇంట్రెస్టింగ్గా అనిపించిన పోను చిరాకు వస్తుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చే ట్రాక్ లవ్ ట్రాక్ షార్ట్ ఫిల్మ్లా అనిపిస్తుంది. టెక్నికల్గా కూడా సినిమా చాలా లో లెవెల్లో ఉంటుంది, చాలా స్లోగా వెళ్తుంటుంది, ముందుకు కదలదు. నెక్స్ట్ మ్యూజిక్ చాలా పెద్ద మైనస్ మామ. ఒక్క సాంగ్ కూడా వినడానికి కానీ చూడడానికి కానీ వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ బీజిఎం, అసలు ఈ సినిమాలో బీజిఎం ఉందా అన్నట్టు ఉంటుంది. ఇంటర్వెల్లో ఒక ఇంపార్టెంట్ సీన్లో అసలు బీజిఎం వినిపించదు మామ. అంత కేర్ఫుల్గా ఈ సినిమా తీసారా అన్నట్టు అనిపిస్తుంటుంది. హీరో రక్షిత్ గారు ఇలాంటి రివెంజ్ స్టోరీలు ఆపేస్తే మంచిదని నా ఫీలింగ్. ఓన్లీ హీరో అండ్ ఫాదర్ సీన్స్, హీరోయిన్ తప్ప ఒక్క ప్లస్ పాయింట్ కూడా కనిపించలేదు నాకైతే. ఇంకా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఎప్పుడు అయిపోతుందా, మూవీ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతామా అనిపిస్తుంది. డైరెక్టర్ గారు కూడా మూవీ తీయాలి అని తీసారే తప్ప మంచి కంటెంట్ ఇద్దాం అనే ఆలోచన కనిపించదు మనకి. కొన్ని చోట్ల చాలా బరువైన డైలాగ్స్ పడతాయి, బట్ సీన్స్ మాత్రం చాలా సాధారణంగా ఉంటాయి. ఫైట్స్ అయితే చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నాయి మామ. ఓవరాల్గా నాకు మూవీ అయితే నచ్చలేదు. ఫ్యామిలీతో చూడడం కూడా చాలా కష్టం. ఫీమేల్ క్యారెక్టర్స్ని చాలా ఆడ్గా చూపించారు. అది స్క్రీన్ మీద ఫ్యామిలీతో కలిసి చూడడం చాలా కష్టంగా ఉంటుంది. అది ఇంకా చూడాలా వద్దా అనేది మీ డెసిషన్. నేనైతే చూడమని అయితే రికమెండ్ చేయను. నెక్స్ట్ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.